మనకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు ఇద్దరికి గురు శిష్యుల బంధం ఉంది. దీంట్లో గోదావరి నీళ్ళన్నింటిని కూడా ఆంధ్రకు దారదత్తం చేస్తున్నారు, గురువుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నారు. ఇది నేను అనడం కాదు, బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు, మీకు కూడా తెలుసు. సో ఇప్పుడు దీంట్లో ఆ బనకచెర్ల ఇష్యూ కూడా, పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు కూడా చంద్రబాబు ఆల్మోస్ట్ 81,900 కోట్ల అంచనా వ్యయంతో ఏదైతే ఈ యొక్క 200 టీఎంసీల ప్రాజెక్టు నిర్మించాలనుకున్న క్రమంలో కేంద్రం ఇప్పుడు ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవడం కావచ్చు. అదే క్రమంలో ఇది తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య గత కొంతకాలంగా సాగుతున్న అంశంలో ఇది ఎవరి విజయంగా చూడొచ్చు? దీంట్లో కాంగ్రెస్ పాత్ర ఏముంది, మీరేం చెప్తారు? నమస్తే అండి. మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలు రామ్మోహన్ రావు గారికి, వెంకటరెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, అందరికీ, అదేవిధంగా 99 వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజల యొక్క విజయం. ఇది ఏ పార్టీలకు, ఈ ప్రభుత్వాలకు కంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజల విజయం. దాని పక్షాన దీన్ని పోరాడి ఇంతకాలం ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క విజయంగా కూడా మనం చూడాలి. ముఖ్యమంత్రి గారే కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే కానివ్వండి, దీనికి సంబంధిత అధికారులే కానివ్వండి, వీరు ఏదైతే ఇంతకుముందు బీఆర్ఎస్ మిత్రులు చెప్తున్నట్టు హరీష్ రావు గారు లేవనెత్తేంత వరకు ఈ అంశాన్ని లేవనెత్తలేదు అన్నమాట అబద్ధం. అంతకుముందు దాని మీద కేసులు అవి పెండింగ్ లో ఉన్నాయి. సిడబ్ల్యూసీ ముందు కూడా దానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు చేయడం జరిగింది. కాకపోతే మేము ప్రచారం చేయలేదు. ప్రచారం వాళ్ళు మొదలుపెట్టిన తర్వాత ప్రచారం ఎక్కువ జరిగింది. తెలంగాణ హక్కులను, నీటిలో కావలసినటువంటి హక్కులనే కానివ్వండి, నిధులలో కావలసిన హక్కులనే కానివ్వండి, ఏది కూడా రాష్ట్ర ప్రభుత్వం సాధించడంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వంతో సామధాన భేద దండోపాయాలతో అన్నిటితోటి ప్రయత్నం చేసి సాధించుకున్న ప్రక్రియలోనే ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. కేవలం దేశాలకు పోయి కేంద్రంతో వ్యతిరేకంగా ఉన్నట్టు ఉండి మనం మన హక్కుల్ని కాలరాసుకోకుండా అడిగే దగ్గర అడుగుతాం, కొట్లాడే దగ్గర కొట్లాడతాం, బ్రతిలాడే దగ్గర అతిలాడతాం. అన్ని ప్రక్రియలు చేసి హక్కులు సాధించుకోవడంలో ఉన్నది. కేంద్రం కూడా పెద్దన్న పాత్ర పోషించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వాళ్ళు ఏదైతే మనకి ఇచ్చిందో, వాళ్ళు రిటర్న్ చేసిందో, అది వాళ్ళు పారదర్శకంగా ఉన్నట్టు వారు చేసినటువంటి ప్రతిపాదన అందరూ తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషాన్ని ఇచ్చేటువంటి అంశం ఇది. దీంట్లో ఈ గురు శిష్యుల సంబంధం చంద్రబాబు నాయుడు గారిది, వారిని దారాదత్తం చేస్తున్న ప్రచారము ఇవాళ వచ్చే తీర్పుతో తేలిపోయింది కదా. ఇవాళ ఉన్నటువంటి తీర్పుతోటి ఇది ప్రచారమా నిజమా అన్న విషయము మనం దానికి నోటితో చెప్పకుండానే నిదర్శనంగా వచ్చేసింది కదా. కాబట్టి 100% బీఆర్ఎస్ వాళ్ళు చేసేటువంటి ప్రచారాలన్నీ గూటకాలు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి ఇంకో రాష్ట్రానికి, ఇంకో పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి దారదత్తంగా ఉంటాడని ప్రచారం చేయడం, అది ఒక హీనమైనటువంటి రాజకీయ పరిభాష. ఆ విధంగా మాట్లాడడమే తప్పు. రెండో అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కేసీఆర్ గారు వచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చిండ్రు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి లాయర్ ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది లాజిక్ అనేది ఎక్కడంటే చెప్పుకోవడానికి, మాట్లాడుకోవడానికి బాగుంటుందండి. ఇది అకాడమిక్ స్టోరీస్ లాగా ఉంటాయి తప్ప ప్రాక్టికల్ గా ఒక ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాయన అట్లా కాదు, నేను మా తెలుగుదేశం పార్టీకి వచ్చి కమ్మంటే అవుతారా? అయినా పార్టీని అక్కడ ఉన్నాడు, ఆ పార్టీలో ఆయన బ్రాటప్, అక్కడ ఆయనకు సైద్ధాంతికంగా అక్కడ మొదలు ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. తర్వాత అతను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు, ఇక్కడ పిసిసి అధ్యక్షుడు అయిండు, పోరాటం చేసిండు 5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ తోటి. ఆ తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆయనకు అవకాశం వచ్చింది. ఇట్లా ఈ నేపథ్యాన్ని అంతా వదిలిపెట్టి ఎప్పుడు గురు శిష్యుల సంబంధం వీళ్ళని చెప్పడము, అది కేవలం రాజకీయ విమర్శ అండి. ఇప్పుడు మనకు వచ్చినటువంటి తీర్పు ఇది 100% ఇది తెలంగాణ ప్రజల యొక్క విజయం, తెలంగాణ ప్రభుత్వం యొక్క గొప్పతనం. దీంట్లో ప్రతిపక్షాల పాత్ర కూడా ఉండొచ్చు, నేను దానికి కాదనంటలేను. 100% వాళ్ళ కృషి కూడా ఉంటుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్షాలు కూడా కొట్లాడి వాళ్ళకు కూడా క్రెడిట్ కొంత ఉంటుంది, మనం కాదని అనట్లేదు. భారతీయ జనతా పార్టీ కూడా ఈ విషయంలో మనం వారిని ప్రశంసించాల్సిన అవసరం, వాళ్ళు పారదర్శకంగానే వ్యవహరించింది ఇక్కడ మనకు. కాబట్టి ఇక్కడ మనం కేవలం రాజకీయ విమర్శల కోసం కాకుండా ఈ ప్రాంతం యొక్క విజయంగా, ఈ ప్రజలకు 900 టీఎంసీల నికర జలాల్లో మన వాటా తేలకుండా, వాళ్ళు ఏదైతే ఫ్లడ్ వాటర్ మీద, ఏదైతే వరద జలాల మీద వాళ్ళు కడతమైనటువంటి ప్రాజెక్ట్, అసలు ఒరిజినల్ నికర జలాలే తేలకుండా మీరు ఫ్లడ్ వాటర్ ఎట్లా నిర్ణయిస్తారు?
మనకున్నటువంటి ఆ యొక్క వరద నీళ్లలో కూడా మా తెలంగాణ వాటా ఉంటుంది. ఈ వాటాలు నిర్ణయం కాకుండా ప్రాజెక్టు కట్టడం అనేది కరెక్ట్ కాదు. ఏదైతే కృష్ణాలో మనం చేసినటువంటి వాటర్ ఎలికేషన్స్ ఉన్నాయో అది కేవలం ఆల్రెడీ అక్కడ వాళ్ళకి ఎగ్జిస్టింగ్ ఆయకట్టు ఉంది కాబట్టి దానికి అనుగుణంగా టెంపరీగా ఇచ్చినటువంటి అది. దాని మీద కూడా తేలాల్సిన అవసరం ఉన్నది. గోదావరి జలాల మీద కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఏదైతే పోలవరంలో గుంపు గ్రామాలు ఉన్నాయో సపరేట్ చేయాలి, సాగ్రిగేట్ చేయాలి, వాళ్ళందరి చేత ప్యాకెట్లు చేయించి